మహాకుంభమేళ అంటే ఏంటి? అసలు దాని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ఈ విశ్వం మనుగడకు ఆధారమైనవి భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. వాటిని దైవంగా భావించి ఆరాధించే మహోన్నత సంస్కారం హిందువులది. దానిలో భాగంగా నదులను దేవతలుగా భావిస్తూ ఆరాధించే మహోత్సవమే కుంభమేళా. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహామేళా విశేషాలను శాస్త్ర పరంగా పరిశీలిస్తే కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి, కుంభ రాశి. మేళా అంటే కలయిక లేదా జాతర. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కుంభమేళాను వేదకాలం నుంచి నిర్వహిస్తున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో గల విషయాన్ని గమనిస్తే భాగవతంలోని క్షీరసాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు, రాక్షసుల మధ్య దేవ, దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో కొన్ని అమృతపు చుక్కలు జారినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ 4 ప్రదేశాలలో ఒక్కోచోట ప్రతి 3 ఏళ్లకు ఒక్కోసారి కుంభమేళా వేడుకలను నిర్వహిస్తుంటారు. అంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు. 6 ఏళ్లకు ఒకసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళా అని, 12 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభమేళా అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహాకుంభమేళా అని పిలుస్తారు. సూర్యుడు, బృహస్పతుల గతుల, స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. దీన్ని మహాక్రతువుగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచం అంతట్నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలాచరిస్తారు. మన దేశంలో ఉన్న 7 ముఖ్యమైన తీర్థ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగా, యమున, సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించటం వల్ల దీనికి త్రివేణీ సంగమం అని పేరు వచ్చింది. త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగలో జరిగే మహాక్రతువు మహాకుంభమేళా. గంగా, యమున, సరస్వతీ నదుల జలం సమస్త దేవతలు నివసించే స్థలం, జలం. సరస్వతీ నది విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమి పైకొచ్చిందని, దీనిలో స్నానం ఆచరిస్తే పుణ్యప్రదమని హిందువుల యొక్క పవిత్రమైన భావన. ప్రయాగలో గంగా, యమున నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వాటితో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూ ఉంది. అందుకే ఈ తీరాన్ని త్రివేణీ సంగమ తీరంగా పిలుస్తుంటాం. పర్వదినాలలో ఈ నదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని, పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ సమాచారం సమాజానికి అందించాలనే సదుద్దేశంతో జై తెలుగుతల్లి టీవీలో ప్రసారం చేస్తున్నాం. దయచేసి జై తెలుగుతల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసి ప్రోత్సహించండి.